ఇప్పుడు ఇండియాలో సాయంత్రం అయితే అమెరికాలో తెల్లవారుతూ ఉంటుంది అని మనం ఎలా అనుకుంటున్నాం? ఎందుకంటే మనం ఈ భూమి మీద రకరకాల ప్రాంతాలకు ముందుగా ఓ టైం జోన్ని సెట్ చేసుకుని పెట్టుకున్నాం. సూర్యుడి చుట్టూ భూమి గుండ్రంగా తిరిగే ప్రాసెస్లో ఏ పార్ట్ మీద సూర్యరశ్మి ఏ టైంలో పడుతుందో అంచనా వేసుకుని టైం జోన్స్ని తయారు చేసుకున్నాం. ఇండియాలో అయితే ఇండియన్ స్టాండర్డ్ టైం అని, అమెరికాలో అయితే ఈస్టర్న్ స్టాండర్డ్ టైం, సెంట్రల్ స్టాండర్డ్ టైం అని, మౌంటైన్ అని, పసిఫిక్ స్టాండర్డ్ టైం అని ఇలా 4-5 రకాల టైం జోన్స్ ఉంటాయి. రష్యా పెద్ద దేశం కాబట్టి ఆ దేశంలో ఏకంగా 11 టైం జోన్స్ ఉంటాయి. ఇలా ప్రపంచం మొత్తం మీద 24 టైం జోన్స్ని ప్రజలు ఫాలో అవుతున్నారు. ఇన్ని టైం జోన్స్ కాదు, మీ భూమి మీద అసలు టైం ఎంత అయిందని పైనుంచి ఎవరన్నా అడిగారనుకోండి, చెప్పడానికి ఒక టైం ఉండాలి కదా. అందుకే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం యూటీసీ అని ఇంకో టైం జోన్ కూడా ఉంటుంది. దీన్ని ఎవరు ఫాలో అవ్వరు, బట్ ఇది టైం జోన్స్ అన్నిటికీ ఒక మీన్ టైం అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, ఎలా అయితే భూమి మీద ఇన్ని టైం జోన్స్ ఉన్నాయో అలాగే చంద్రుడి మీద కూడా టైం జోన్ రెడీ చేయండి అని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ నాసా సైంటిస్టులకి కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా ఆర్టిమిస్ అని ఓ ప్రోగ్రామ్ చేస్తుందని తెలుసు కదా. భూమి మీద నుంచి మనుషులను చంద్రుడి మీదకి పంపించి అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయడం, లూనార్ టూరిజం లాంటివి చాలా ప్లాన్ చేసింది. అంతేకాదు, అక్కడి నుంచి మార్స్ మీదకి వెళ్ళాలి అనేది అసలు లక్ష్యం. సో ఇదంతా టైం పట్టే ప్రాసెస్. ఈ ప్రాసెస్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి చంద్రుడి మీద టైం జోన్ ఫిక్స్ చేయాలని వైట్ హౌస్కి చెందిన ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓఎస్టీపీ డైరెక్టర్ ఆర్తి ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 31 లోపు చంద్రుడి టైం జోన్ను సెట్ చేయాలని ఈ ఆదేశాల్లో ఉన్నాయి. దానికి కోఆర్డినేటెడ్ లూనార్ టైం ఎల్టీసీ అని పేరు పెట్టింది. నాసాతో పాటు మరో 4 సంస్థలు కలిపి ఈ బాధ్యతలను వైట్ హౌస్ అప్పగించింది. ఇదంతా ఎందుకు చేసిందంటే, భూమి మీద తయారు చేసిన గడియారాలు చంద్రుడి మీద ఉన్న రోజులో 58.7 మైక్రో సెకండ్స్ కోల్పోయి చూపిస్తున్నాయి. సో ఏవైనా రేపు ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ కాబట్టి నావిగేషన్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే చంద్రుడి మీద స్టాండర్డ్ టైం సెట్ చేసుకుని దానికి తగినట్లుగా ప్రయోగాలు చేయడం మంచిది అని, అది ఆర్టిమిస్ ప్రయోగాలకు చాలా ఉపయోగపడుతుంది అని అమెరికా భావిస్తుంది. అందుకే ఇప్పుడు లూనార్ టైం జోన్ ప్రతిపాదనలు వచ్చాయి.